షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఆ పరలోకపు తండ్రి యొక్క కృప, దయ, కనికరము మీకు తోడుగా ఉండి ఈ ఎండ దెబ్బల నుంచి ఆయన మీకు ఎలాంటి వడదెబ్బ తగలకుండా ఆయన మేఘస్తంభం పంపి మిమ్మల్ని కాచి కాపాడును కాక. ఈ దిన కృపావాక్యము చూసుకుందాం. ఎలోయి బిడ్డలారా, ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతను చేసేది యావత్తు సఫలమైంది. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నా? యోసేపు గారి గురించి. యోసేపు గారిని మరి పోతీఫరు భార్య వేధించి చేసి పట్టించి చెరసాల్లో వేయించింది. కానీ అక్కడ చెరసాల అధిపతికి దయ కలిగేటట్టుగా పరలోకపు తండ్రి చేశాడు. ఆయన చేసే ప్రతిదీ సఫలమయ్యేటట్టు చేశాడు. కాబట్టి యెహోవా హస్తము తోడుగా ఉంటే మనము చేసేది సమస్తం సఫలమయ్యేటట్టు చేస్తాడు. బిడ్డలారా, ఆ యెహోవా మెస్సీయ కృప, దయ నీకు తోడుగా ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయమునిస్తాడు. ఇప్పుడు అపజయం అన్నట్టుగా కనబడుతుందేమో, ఇప్పుడు అది నీకు బాధాకరముగా, దుఃఖముగా కనబడుతుందేమో, కానీ నీ కన్నీటిని నాట్యము చేస్తాడు. నీ దుఃఖమును ఆయన నాట్యంగా మారుస్తాడు. నీ బాధనంతా సంతోష వస్త్రములుగా ధరింపజేస్తాడు. కాబట్టి నీకు ఆయన తోడై ఉంటే, ఆయన కృపతోడు. కాబట్టి మనం ప్రతిదినం దేని గురించి వేడుకోవాలి? ఆయన కృప గురించి వేడుకోవాలి. అనుదినం ఉదయకాల లేచి ప్రార్థన చేసి ఆయన దయ గురించి, ఆయన వాత్సల్యత గురించి, ఆయన కరుణ గురించి, ఆయన తోడు గురించి, అయ్యా నీవు నాకు తోడుగా ఉంటే, నీ కృప నాకు తోడుగా ఉంటే ఈ లోకంలో నన్ను ఏది భయపెట్టదు, ఏ అపజయమో భయపెట్టదు, ఏ వ్యాధి నన్ను భయపెట్టదు. సో కాబట్టి ఆ విధముగా ఆ చెరసాలలో ఉండి యోసేపు గారికి ఆయన మరి తోడుగా ఉన్నాడు. ఎందుకనగా తన ఘట్టమును పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. అతన్ని ఆ దేశమునకు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి వరకు పరలోకపు తండ్రి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక యందు దృష్టి ఉంచాడు. ఆ పరలోకము గురించి, ఆ నీతి గురించి ఆయన ఎదురు చూశాడు. ఆ పునాదులు గారు పట్టణము గురించి వారి పితరుడైన అబ్రహాం గారు ఎలా చూశారో, ఈ యొక్క యోసేపు గారు దాని గురించే చూశారు. కాబట్టి అక్కడ పొందుకున్నారు ఆయన ఈ భూమి మీద ఉన్నతమైన స్థానం పొందు. కాబట్టి బిడ్డలారా, మనము కూడా ఆయన దయ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన తోడు కొరకు మనము ఎదురు చూస్తే మనము కూడా అదే విధముగా ఈ యొక్క భూలోకములో ఆశీర్వదించబడతాము. ఆ పరలోకము, ఆ కిరీటమును, ఆ మహిమను పొందుకుంటాం. ఆ విధంగా పరమ తండ్రి కృప చూపును కాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన ఎల్హోయము అయిన యెహోవా, మీరు మాకు తోడుగా ఉంటే మేము చేసేదంతా సఫలము చేస్తానని ఇచ్చిన శుభ్రమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి ఆయన కృపయు, సమాధానమును, శాంతిని నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.